ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఈరోజు మీరు చూస్తే హైడ్రా పేరిట జరిగిన అరాచకం అంతా ఇంత కాదు, మనం అందరం కూడా చూస్తున్నాం. ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్మెయిల్ పాలన. రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో, హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఇయ్యవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? నువ్వే చెప్పినావు దసరాకు 600 ఇస్తా, దీపావళికి 600 కోట్లు ఇస్తా అన్నావు, మరి ఇయ్యలేదు కదా. చూశారు, 2 ఏళ్ళు టైం ఇచ్చారు నీకు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్ళు మా 9.5 సంవత్సరాల పాలనలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం. కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ, మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాడు. వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడతా ఉన్నాడు. ఇలా కాలేజీలు బంద్ అయినాయి. జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా, వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేము ఇంట్లో కూర్చున్నాం, మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిండ్రు అంటున్నారు. మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్కి ఏ రకంగా ఓటేస్తారు?